ముస్లింలకు ముఖ్యమైన పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం తన పూర్వజన్మ సుకృతమని వైఎస్సార్సీపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బట్టేపాటి నరేంద్రారెడ్డి అన్నారు. సోమవారం ఇందుకూరుపేట మండలంలోని జగదేవుపేట, కుర్తిపాలెం గ్రామాలలో ఆయన ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ సందర్భంగా కుర్తిపాలెం గ్రామంలోని మసీదులో జరిగిన ఇఫ్తార్ విందులో నరేంద్రారెడ్డి పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో ఆత్మీయంగా మాట్లాడి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్తిపాలెం గ్రామ సర్పంచ్ నాయుడు సురేష్, ముజీర్, గ్రామ పెద్దలు, ముస్లిం సోదరులు మరియు వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కుర్తిపాలెం గ్రామం కావచ్చు, అలాగనే ఇందుపేట మండల ముస్లిం సోదరులకు, అలాగే ఇందుపేట మండల ప్రజలందరికీ, అలాగే కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు రంజాన్ మాసంలో నాకు ఈ ఇఫ్తార్ ఇచ్చిన అవకాశం కల్పించినటువంటి కుర్తిపాలెం ముస్లిం పెద్దలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇప్పుడే పెద్దలు తెలియజేశారు. ఈరోజు చాలా ముఖ్యమైన దినం రంజాన్ మాసంలోని. ఈరోజు అందరూ కూడా ఉపవాసంతో పాటు రాత్రంతా జాగారం చేస్తారని కూడా తెలియజేశారు. నాకు కూడా దాదాపు మన ఈ మధ్య రావుడిపాలెంలో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు జగదేపేట గ్రామంలో, అలాగే మన కుర్తిపాలెం గ్రామంలో 3 దగ్గరలా నాకు ఈ అవకాశం కల్పించినారు ముస్లిం సోదరులందరూ కూడా. ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు. నాకు ఈ గ్రామానికి వెళ్ళినటువంటి సంబంధం ఉంది. నేను రాజకీయాల్లోకి వచ్చిన రోజు నుంచి కూడా నాకు వీళ్ళకి చాలా అనుభవ సంబంధాలు ఉన్నాయి. మసీదుకి కూడా ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను. తప్పకుండా వీళ్ళందరూ సహకరిస్తే మసీదుకి కూడా నా వంతు ఏదో చేయాల్సిన సహకారం ఇస్తాను. నాకు, నా కుటుంబానికి, అలాగే మా పెద్దలందరికీ, మా నాయకులందరూ కూడా ఈ యొక్క అల్లా ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రంజాన్ నెల పవిత్రమైనది నెల. ఇప్పుడు ముస్లిము 30 రోజులు ఒక్క పొద్దు ఉంటారు. దాంట్లో ఈ రోజు ముఖ్యమైన జాగారం రోజు, షబ్ ఖదర్ అంటారు. ఈరోజు ముస్లిం అందరూ మగోళ్ళు మసీదులో జాగారం చేస్తారు, వాళ్ళు ఇఫ్తార్ జాగారం చేస్తారు. ఒక 1000 సంవత్సరాలు నమాజ్ చదివితే ఎంత పుణ్యం వస్తుందో ఈరోజు ప్రత్యేక రోజు, జాగారం రోజు, దీంట్లో అంత పుణ్యం వస్తుంది. ఈ సందర్భంగా ఇఫ్తార్ హిందూ నరేంద్ర రెడ్డి గారు ఇఫ్తార్ హిందూ ఇస్తున్నారు. దానిగా కృతజ్ఞతలు. దీనివల్ల ఆయనకి ఎవరైనా ఈ రంజాన్ మాసంలో ఎవరైనా మంచినీళ్ళు కానీ తాపిస్తే దేవుడు అల్లా తాలా స్వర్గాలు ఆయనకు 50 కోసరైన ఒక మంచినీళ్ళు ఉంది. అది కానీ తాగితే వాళ్ళకి అది ఏమంటే మంచినీళ్ళు వాళ్ళకి అంత పుణ్యము. అట్టా ఇఫ్తార్ హిందూ ఒక ఎవరైనా ఉక్కు బదులు ఇస్తే, దావత్ ఇస్తే అల్లా తాలా వాళ్ళకు చాలా పుణ్యం ఇస్తారు. ఈ సందర్భంగా ఈ రంజాన్ ముబారక్ నెలలో వీళ్ళు ఇఫ్తార్ హిందూ ఇస్తున్నారు. చాలా కుర్తిపాలెంలో బట్టేపాటి నరేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ పవిత్ర మాసమైన రంజాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇఫ్తార్ విందు ఇవ్వడం వల్ల ముస్లిం సోదరులకు కావచ్చు, మాకు కావచ్చు, ఆ అల్లా దయ వల్ల అన్నీ మంచి జరుగుద్దని ఆశిస్తున్నాం.